ప్రతి ఏటా కూడా 4.5 లక్షల గృహాలు నిర్మాణం. 11న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం. మంత్రి పొంగులేటి వెల్లడి. భద్రాద్రి శ్రీ సీతారామస్వామి రామచంద్రయ్య స్వామి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడం ద్వారా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఐదవ హామీని అంటే ఇందిరమ్మ ఇల్లు అనే 5వ హామీని కూడా నెరవేర్చబోతున్నామని 11న భద్రాచలంలో ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తామని చెప్పారు. సో ఇది ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇలాగే ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం మీకు మన ఛానల్ ద్వారా నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానన్నమాట. ప్రతి అప్డేట్ కూడా